అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. వేణు బ్రాకెట్లో స్వామి అని ఒక అతను ఉన్నాడు కదా, ఆయన స్వామిగా ప్రకటించుకున్నాడు. సో అలాంటి వ్యక్తుల మీద కానీ అలాంటి విషయాల మీద కానీ ఏదో వీడియో చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ మనకు తెలిసిన విషయం, మనం ఫీల్ అయ్యే విషయం కొంతమంది అయినా సరే షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అంతే. 2-3 రోజుల క్రితం అనుకుంటా ఆయన టీవీ5 మూర్తి గారి మీద ఒక పెద్ద ఎలిగేషన్ ఒకటి చేశాడు. ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారని, దాంట్లో టీవీ5 చైర్మన్ వివిఆర్ నాయుడు గారు కూడా ఉన్నారని, ఇంకెవరో అమర్ అని, రాంబాబు అని ఇవన్నీ పెడుతూ ఏదో ఒక ఫేక్ కాల్ రికార్డింగ్ అని చెప్తూ ఒక ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటుందని రికార్డ్ చేసి వాళ్ళ మనుషులే దాన్ని ఒక ఆధారంగా చూపిస్తూ ఒక ఎలిగేషన్ చేశాడు. సో అది పెద్ద సెన్సేషన్ అయింది. టీవీ5 మూర్తి గారు దాని మీద వెళ్ళి సైబర్ క్రైమ్లోని పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు. సో ఫైనల్గా అల్టిమేట్గా దాంట్లో వేణుస్వామి గారిదే తప్పు. పాపం ఆయన మాట నమ్మి ఆవిడ కూడా యాక్ట్ చేసిందా, లేకపోతే ఇద్దరు కలిసే గొడవలుకుని యాక్ట్ చేస్తారో తెలియదు. కానీ ఆయన వైఫ్ వీణావాణి గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పాపం ఆయన రెప్యుటేషన్ పెంచుకోవడం కోసం, లేకపోతే ఆగిపోతున్న బిజినెస్ని మళ్ళీ తెప్పించుకోవడం కోసం, లేకపోతే టీవీ5 మూర్తి గారు ఆయన వెంబడపడడం కోసం చేశాడో తెలియదు. ఏమైనా కానీ దాన్ని ఎవ్వరూ నమ్మలేదు. అసలు ఆయన వీడియో వాళ్ళు పోస్ట్ చేసిన దాంట్లో కానీ బయట కానీ ఎక్కడొచ్చినా కానీ ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా దాని మీద కామెంట్ చేయలేదు, ఒక్కళ్ళు కూడా దాన్ని నమ్మినట్టుగా కామెంట్ చేయలేదు. ఇంకా పైగా బేపత్సంగా దాన్ని ట్రోల్ చేశారు. సో ఫైనల్గా అది ఆయన మడికే చుట్టుకుని ఖచ్చితంగా ఎవరు వాళ్ళు కాల్లో మాట్లాడింది వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తారు. మూర్తి గారు పరువు నష్టం దావా కూడా వేస్తానంటున్నాడు. పరువు నష్టం దావా అంటే డబ్బులు అడగకపోయినా కానీ వాళ్ళు సారీ చెప్పాలని అంటున్నాడు. సో ఏదేమైనా కానీ వాళ్ళు తీసుకున్న రాంగ్ స్టెప్, వాళ్ళు వేసిన పిచ్చి ప్లాన్ వాళ్ళకే రివర్స్ అవుతుంది. అది పక్కన పెడితే మామూలుగా ఆ వీడియో చూస్తున్న మనకి, లేకపోతే ఇదంతా ఫేక్ అని అర్థమైపోద్ది మామూలుగానే. చూసారు ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎంతలాగా ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ని క్రైమ్ సీన్స్లో కానీ, క్రైమ్ జరిగిన తర్వాత కానీ, దాని వెనకాల ఉన్నది కానీ, ముందున్నది కానీ, ఇంటెన్షన్స్ కానీ, మోటివ్స్ కానీ, ప్రతి దాన్ని సాక్ష్యాధారాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ దగ్గర నుంచి ప్రతి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక కేసుని సాల్వ్ ఎలా చేస్తారో, అలాగే మీడియా కానీ, జర్నలిస్టులు కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ఏవైనా కానీ ఒక వార్తను అంత కూలంకషంగా విశ్లేషించి దాంట్లో నిజాలు అబద్ధాలు అన్నీ కూడా విశ్లేషించి ఫ్యాక్ట్ని మాత్రమే రాయడం కానీ ప్రజెంట్ చేయడం కానీ చేస్తారు జర్నల్ కానీ. కానీ ఎప్పుడైతే ఇది వచ్చిందో వెంటనే ఏకపక్షంగా సాక్షిలో ఈ వేణుస్వామి దంపతులకి సపోర్టింగ్గా ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి మెయిన్ పేజ్లోనే ఇది జరిగి 2-3 రోజులైంది. అదైతే జరిగి 2-3 రోజులైంది. కానీ ఇప్పుడు ఎందుకో దీని గురించి నాకు మాట్లాడాలనిపించి చేస్తానని చెప్పాను కదా. సో పెద్ద హెడ్డింగ్ బట్టి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఎందుకంటే మరి టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ, లేకపోతే ఈ ఎల్లో మీడియా అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉండే ఛానల్స్ కానీ, పేపర్లు కానీ, వాళ్ళని ఎవరు తిట్టినా, వాళ్ళ మీద ఎవరు ఎలిగేషన్ చేసినా వీళ్ళు వెంటనే వత్తాసు పలికితే వచ్చేస్తారు. అసలు ఓ రకంగా వీళ్ళ వెనకాల వాళ్ళే ఉన్నారా, వాళ్ళ ప్లానింగ్ ఇదని కూడా తెలియదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్లానింగే. పెద్ద హెడ్డింగ్ పెట్టి జర్నలిజం ముసుగులో 5 కోట్లు డిమాండ్, సాటి పేపర్ మీద, సాటి టీవీ మీద, సాటి జర్నలిస్టుల మీద ఏమాత్రం విచారించకుండా, ఏమాత్రం ఇన్వెస్టిగేషన్ చేయకుండా, నిజమా అబద్ధమా ఏంటని తేల్చకుండా, కామన్ సెన్స్ కూడా లేకుండా చూసారు ఎలాగే చేశారు. టీవీ5 మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు మీడియా ముసుగులో 5 కోట్లు డిమాండ్, ఎంత ఇస్తారో చెప్పండి. తన అనుచరునితో మూర్తి బృందం బేరసారాలు, అంత ఇచ్చుకునే స్తోమత లేదు, ఆత్మహత్య చేసుకుంటామంటున్న ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి, ఆయన సతీమణి వీణా శ్రీవాణి. ఇదండి. దీన్నే మళ్ళీ లోపల పేజీలో కూడా హాఫ్ పేజీ దగ్గర వర్ణిస్తూ వేశారు. మమ్మల్ని వారు తప్పకుండా చంపేస్తారు అంటున్న వీణా శ్రీవాణి అని. సో ఇలాగా లోపల హెడ్డింగ్లు పెట్టి మొత్తం ఫుల్గా వర్ణించారు. ఆ వీడియోని కానీ వీళ్ళు చెప్పిన దాన్ని కానీ ఫుల్గా వర్ణించారు. కానీ ఏదేమైనా అసలు జనం నమ్ముతారా నమ్మరా అనేది కూడా తెలియకుండా అసలు ఇలా పిచ్చిగా వార్తల్లో ప్రచురించేయడం, ఇంకా అసలు ఈ పత్రిక వీళ్ళు ఇంతేనే వదిలేద్దాం అనుకున్నా కానీ అది మనసులో తొలిచేస్తూ ఉంటుంది. ఏంట్రా ఎలా రాశారు, దీని గురించి ఎవరితో చర్చించాలి, ఎవరికి చెప్పాలి దీని గురించి, ఈ వీడియోలు చేయడం తప్ప. కానీ అసలు ఇలాంటి వాళ్ళ మీద వీడియో చేయడం వేస్ట్, అసలు ఈ పత్రిక మీద వీడియో చేయడం కూడా వేస్ట్. అయినా కానీ తప్పట్లేదు. సో అదండి, వాళ్ళు పెంచి పోషిస్తున్న పేటీఎం లాంటిది ఒక బ్యాచ్ ప్లాన్ చేసిన దాన్ని మళ్ళీ వాళ్ళ పత్రికలో ప్రముఖంగా ప్రచురించుకుని దానికి పబ్లిసిటీ ఇవ్వడం ట్రై చేసి నవ్వులు పాలవుతున్నామని తెలిసిన
అబద్ధం నమ్ముతారో లేదో జనం అని ఆలోచించకుండా నిరంతరం ఈ ప్రక్రియ, ఈ పేపర్ ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది. మనం భరించక తప్పదు. ఉంటాను. బాయ్.